ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ఈరోజు ఫినిష్ చేస్తాను. ఒకే ఒక ఎగ్జాంపుల్, కానీ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి నాకు. దీనికి కరెక్ట్ ఆన్సర్ కావాలి నాకు. మీరేం చేశారంటే ఈ జాబ్ వద్దు, ఈ గోల్ వద్దు, ఏమొద్దు అని చెప్పేసి, ఇదంతా కాదు, లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి, మంచిగా సెటిల్ అయిపోవాలి, ఈ ఫార్మాలో జాబ్ చేసి ఏం సెటిల్ అవుతాం, ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మీరు ఏం చేశారంటే ఎంఎస్సీ అయిపోగానే చాలా కష్టపడి ఏం బిజినెస్ పెడదాము అని రీసెర్చ్ చేసి ఒక బిజినెస్ కనిపెట్టారు. అదేంటంటే ఫ్రూట్ షాప్. ఏం బిజినెస్ పెట్టాలనుకున్నారు మీరు? ఫ్రూట్ షాప్. క్లియర్గా నేను అడిగే క్వశ్చన్ మాత్రం కరెక్ట్గా ఆన్సర్ అవ్వాలి నాకు. ఓకే, ఫ్రూట్ షాప్ పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. దానికోసం పాపం డబ్బులు లేవు మీ దగ్గర. ఆ లోన్ తీసుకుని, ఈ లోన్ తీసుకుని, వాడిని అడిగి వీడిని అడిగి ఒక 5 లక్షలు సంపాదించుకొని, ఒక 5 లక్షలు తీసుకొని వైజాగ్ మంచి సెంటర్లో ఓకే ఒక ఫ్రూట్ షాప్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. స్టార్ట్ అయ్యి ఏ ఫ్రూట్స్ పెడితే బాగుంటుందని ఇండియా మొత్తం మీరే వెళ్ళి తిరిగి అన్ని ఫ్రూట్స్ టేస్ట్ చూసి, ఎస్ ఈ ఫ్రూట్ చాలా టేస్ట్గా ఉందని చెప్పేసి, ఒక యాపిల్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక యాపిల్ పండుని చూసి ఈ ఫ్రూట్ కనుక తిన్నాడు అంటే ఎవరైనా కస్టమరు, వాడు వెళ్ళి 100 మంది కస్టమర్లు తీసుకొస్తారని డిసైడ్ అయిపోయి అక్కడి నుంచి ఒక 100 ఫ్రూట్స్ తీసుకొని మీ షాప్లో పెట్టారనుకుందాం. లెట్ us assume that. ఎంత డబ్బులు తెచ్చుకున్నారు? 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పాపం అప్పు తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎన్ని ఫ్రూట్స్ తెచ్చారు? 100 ఫ్రూట్స్. సో వెయిట్ చేస్తున్నారు, ఎవడొస్తాడా కస్టమరు, నా ఫ్రూట్ ఎప్పుడు కొంటాడా, యాపిల్ ఎప్పుడు కొంటాడా, ఆ యాపిల్ కొని ఆడు ఎప్పుడు తింటాడా, ఆడెళ్ళి ఇప్పుడు జనాలు చెప్తాడా, ఎప్పుడు నా ఫ్రూట్ షాప్ బిగ్ అయిద్దా అని ఒక విజన్ తోటి వర్క్ చేస్తున్నారు మీరు. సడన్ గా ఒక బెంచ్ కార్లో ఒక ఆయన వచ్చాడు. నేనే అనుకున్నాం. అదేంటండి, ఏ కార్లో వచ్చావు? కట్ వేసుకొని, టై వేసుకొని పెద్ద ఫాస్ట్ గా దిగాను బెంచ్ కార్లో. దిగేయంగానే మీరు ఏం చెప్పారంటే, ఫస్ట్ వెళ్ళంగానే ఏ ఫ్రూట్ బాగుంటుంది అయ్యా అని అడిగాను నేను. ఓకే, ఎప్పుడైనా నేను హోటల్కి వెళ్ళినా అదే చెప్తాను, మీ దగ్గర స్పెషల్ ఏంటని అడుగుతాను. నాకు కావాల్సింది ఏంటో కానీ నీ దగ్గర స్పెషల్ ఏంటని అడుగుతాను. అదేవిధంగా అలాగే మీరు అడిగారు, నేను అడిగాను మిమ్మల్ని ఏంటంటే, మీరు ఏం చెప్పారు? సార్ ఈ యాపిల్ సార్ సార్ అమోఘం సార్, చాలా టేస్ట్ ఉంటుంది సార్, ఒకసారి టేస్ట్ చూడండి సార్ అన్నారు. సరే 100 యాపిల్ ఎంత అని అడిగాను. మీరు ఏదో రేట్ చెప్పారు, 25 రూపీస్ చెప్పారు ఈచ్ యాపిల్. సో నేనేం చెప్పానంటే 100 యాపిల్ ఇచ్చేసాను చేసి డబ్బులు ఇచ్చేసాను మీకు. ఇప్పుడు మీకు హ్యాపీయా సాడా? ఇప్పుడు 100 యాపిల్ కొనేసాను నేను, హ్యాపీయా సాడా? హ్యాపీ కదా. ఓకే, తీసుకున్నాను 100 యాపిల్ తీసుకుని ఏం చేశానంటే, రీజన్ ఏంటి అని అడగండి, ఫీల్ అవ్వకండి. ఆ 100 యాపిల్ తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడేస్తాను. 100 యాపిల్ పడేసి ఎందుకు పడేసా? నేను అస్సలు తిన్నా, నేను ఒక్క టేస్ట్ కూడా చూడాలి, తీసుకెళ్ళి ఏం చేశాను, డ్రైనేజ్ లో పడేసాను. ఓకే, మీ దగ్గర ఇంకో 100 ఉన్నాయి అంటే ఇవి అయిపోతే ఈ 10 రౌండ్లు ఉన్నారన్నమాట. ఓకే, ఈ 100 తీసుకెళ్ళి డ్రైనేజ్ లో పడేసాను. అందులో మీరు సీరియస్ గా నన్ను ఏమడిగారు, ఏం సార్ అట్ట పడేసారు డ్రైనేజ్ లో అని అడిగాను. కొంచెం కోపంగానే అడిగారు, ఏం సార్ అట్ట పడేసారు ఏంటని. నేను అన్నాను, ఎందుకు నాకు పడేయాలనిపించింది అన్న. నేనేమన్నా ఎందుకో పడాలని. నేను అన్నారు అట్టెట్టు పడేస్తా సార్ అని అడిగారు కొంచెం సీరియస్ గా. నీకెందుకు, నేను డబ్బులు కట్టంగా నీకెందుకు అన్నా. మీకు కోపం వస్తుందా, ఆనందం ఉంటుందా, సాడ్ ఉంటుందా? ఆనందం ఉంటుందా, సాడ్ ఉంటుందా నాకు చెప్పండి. సాడ్, డబ్బులు వచ్చేసినాయి కదా మీకు. ఒక్క విషయం, సరే ఇప్పుడు ఏం చేశారంటే సీరియస్ గా, ఈడేంట్రా బాబు ఎట్టున్నాడు, ఈ 100 యాపిల్ తీసుకుని రోడ్డు మీద పడేసారు అనవసరం అని చెప్పి మళ్ళీ 100 తీసుకొచ్చి అక్కడ పెట్టారు. నేను అక్కడే ఉన్నా, వెళ్ళలేదు. మళ్ళీ ఇంకొక 100 తీసుకొచ్చి పెట్టారు. ఈ ఎస్ట్ క్యాండిడేట్ పొద్దున్న దగ్గర నాకు అని చెప్పి తిట్టుకుంటూ ఇంకో 100 అక్కడ పెట్టారు. ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్పానంటే, నాకు ఆ 100 కూడా కావాలని అడిగాను. నాకు ఆ 100 యాపిల్స్ కూడా కావాలని అడిగాను. అన్నారు 25 రూపీస్ అన్నారు. నాకు ఆ 100 యాపిల్స్ కూడా కావాలని అడిగాను. నాకు ఇస్తారా ఎవరా? ఎందుకు? నేనేం చేస్తే మీకెందుకు? నీకు డబ్బులు వస్తున్నాయో లేవు, అమ్ముకోవటంగా పెట్టింది నీకెందుకు? అరే నీకెందుకు, నేను డబ్బులు పెట్టుకుంటున్నాను కదా, నేను డబ్బులు ఇస్తున్నాను కదా. 25 రూపీస్ చెప్పారు, నేను ఇప్పుడు మీరు ఇవ్వనన్నారు. నేనన్నా 50 రూపీస్ ఇస్తాను, ఇవ్వను. ఇస్తారా ఎవరా? ఇస్తారా ఎవరా? ఈ యాపిల్ 50 రూపీస్ చెప్తాను, మళ్ళీ తీసుకెళ్లి డ్రైన్ లో పడేస్తా, డౌటే లేదు. ఇస్తారా ఎవరా? నో. ఎందుకు ఎవరో లాజిక్ చెప్పండి చాలు నాకు. గ్రేట్. మీరు 6,000 కట్టి రెయిన్బోలో ట్రైనింగ్ తీసుకొని మీరు సీరియస్ గా తీసుకోకపోతే నా ఫీలింగ్ కూడా అట్టే ఉంటుంది. అర్థమైందా? మీరు ఇచ్చే 6,000 పెద్ద మ్యాటర్ కాదు నాకు. ఇప్పుడు యాపిల్ ఫ్రూట్ అమ్మో నేను అనుకోండి, అది కుప్పమ్మ ట్రైన్ ల్యాబ్ అనుకోండి, నేనేం అమ్ముతున్నా అంటే ప్రాజెక్టులు అమ్ముతున్నా అనుకోండి. కాసేపు మీరు ఆ ప్రాజెక్ట్ కొనుక్కోవడానికి వచ్చారు 6,000 పెట్టి,
ఎస్ నో. మీరు 6,000 నాకు కట్టేశారు. కానీ క్లాసెస్ వినలేదు. క్లాసెస్ రాలేదు. ప్రాజెక్ట్ సీరియస్‌గా నేర్చుకోవట్లేదు. క్లాస్ చెప్తుంటే నిద్రొస్తుందా మీకు? ఎస్ నో. ఇప్పుడు నా ఫీలింగ్ ఎట్లుంటది? నాకెందుకు 6,000 కట్టారనుకుంటానా? 6,000 కట్టింది కదా అమ్మాయి నాకెందుకు? వింటే ఏంటి? పోతే ఏంటి? అర్థమైతే ఏంటి? అర్థం కాకపోతే ఏంటి? నాకేంటి అనే ఫీలింగ్ ఉంటదా? ఉండదా? బాధేస్తది నిజంగా చెప్తాను. చాలా బాధేస్తదండి. అర్థమైందా? ఈ స్టోరీలోంచి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ఫ్రూట్ అమ్మే వ్యక్తి ఎవరయ్యా అంటే నేననుకోండి. ఆ ఫ్రూట్ అమ్మే షాప్ పేరేంటంటే రెయిన్బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్ అనుకోండి. ఆ యాపిల్ ఫ్రూట్ బదులు కాసిన ప్రాజెక్ట్ అనుకోండి. అర్థమైంది? అర్థమైందండి? ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే రూ. 6,000 అనుకోండి. అర్థమైందండి? 6,000 తీసుకోండి సార్ నేను క్లాసులు రాను. ఏముంది ఆ టైంకి వస్తాను. ఏదో ప్రాజెక్ట్ ఇచ్చేయండి సార్ నేను సబ్మిట్ చేస్తానంటే, సో చాలా పెయిన్ ఉంటదండి. హోప్ యూ అండర్‌స్టాండ్ క్లియర్ రైట్? థాంక్ యూ వెరీ మచ్ అండి. So I'm really telling you, you just go through those YouTube channel and watch the videos and you'll understand entire the program.